తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అడ్వకేట్ జడా శ్రవణ్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని పబ్లిసిటీ కోసం ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సుగాలి ప్రీతి కేసులో కుల ప్రస్తావన తీసుకురావడాన్ని తప్పుబట్టిన ఆయన శ్రవణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసే ప్రయత్నాలను జనసేన సహించదని హెచ్చరించారు. సుగాలి ప్రీతి ఇష్యూలో 2017లో ఇక చాలా మందికి క్లారిటీ సుగాలి ప్రీతి తెలుసు. అంటే సుగాలి ప్రీతి ఎలా తెలుసు? పవన్ కళ్యాణ్ గారి వల్ల తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ధర్నా చేయడం తర్వాత, మేము కవాత్ చేసిన తర్వాత సుగాలి ప్రీతి అని ఒక ఘటన 2017లో జరిగిన సంగతి అప్పుడు జనంకు తెలుసు. మేము ఇప్పుడు 2020లో చేసాం. అంటే దాని ముందు 2-3 ఏళ్ళు అయిపోయినాయి. సుగాలి ప్రీతి ఇష్యూ 2-3 ఏళ్ళు అయిపోయినా కూడా ఎవరు తెలియదు. చాలా మందికి, చాలా లో పీపుల్, తక్కువ మందికి తెలుసు ఆ సుగాలి ప్రీతి ఇంటి పక్కన ఎదురింట్లో పక్కింట్లో తప్ప. ఇది వాస్తవం. నిన్న ఒక ఆఫ్ కోర్ట్ లా అడ్వకేట్ ఒక ఉన్నాడు, మా రఘురామకృష్ణ అంటే లిల్లీపుట్ లాయర్ అని, సిల్లీపుట్ లాయర్. ఆయన చెట్టు కింద ప్లేడర్కి ఎక్కువ, ఇంకా సీనియర్ లాయర్ కానీ తక్కువ ఒక లిల్లీపుట్ లాయర్ ఉన్నాడు. ఆయన పేరు జడో ఏదో. ఆయన ఈ మధ్యకాలంలో బాగా హైలైట్ అయిపోవాలని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు కొంతమందిని. అందులో పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చిందంట. 4 సార్లు వేస్తే లక్కీ డిప్లు వేస్తే ఎవరిని తిడతాం, ఎవరిని విమర్శిద్దాం, పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చినట్టుంది. ఈరోజు ఆ సిల్లీపుట్ అడ్వకేట్ని అడుగుతున్నా, నిన్న మీ ప్రెస్ మీట్లో మీరు ఎంత జోకరో, మీరు ఎట్ట అడ్వకేట్ అర్థం కాలే నాకు. మీకు అందరూ కాపీ ఇస్తా. ఇప్పుడు సుగాలి ప్రీతి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ మండల అధ్యక్షులు నియామకాలపై ఎలాంటి మార్పులు ఉండవని తొంగతుర్తి ఎమ్మెల్యే మందుల